హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఏంటండి హల్లెలూయా అనగానే భయపడ్డారా? మేల్కొన్నారా? మీ అట్రాక్షన్ వాక్యం వైపు రావాలని కొంచెం బిగ్గరగా చెప్తున్నాను, మిమ్మల్ని లేపటానికి, మేలుకొల్పడానికి. నాకు తెలుసు మీలో చాలామంది ముందే లేచారు, పనుల్లో ఉన్నారని, కొందరు ఇప్పుడు ఇంకా పడకల మీదే ఉన్నారని కూడా. రండి మరి, అందుకనే 7 గంటలకి ప్రతిరోజు అందరికీ అనుకూలంగా ఉన్నట్లుగా ఆరాధన ధ్యానాన్ని లాక్డౌన్ నుండి ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మాకు నేర్పించయ్యా, మాకు ప్రార్థన నేర్పించు నాయన. మేము విశ్వాసంలో ఎదుగునట్లు, భక్తిని కాపాడుకున్నట్లు, ఈ లోకంలో ప్రతి కొరత తీర్చబడినట్లుగా నీ పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేవారిగా చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ద నీడ్ ఆఫ్ దిస్ అవర్, ఈ సమయంలో మనకు అవసరమైనది, విశ్వాసికి అవసరమైనది ముఖ్యంగా ప్రార్థన. ప్రార్థిస్తున్నారా మీరు? ఎంతసేపు ప్రార్థిస్తున్నారు? ఏ విషయం ప్రార్థిస్తున్నారు? ఎలా ప్రార్థిస్తున్నారు? ఎక్కడ ప్రార్థిస్తున్నారు? ఎప్పుడు ప్రార్థిస్తున్నారు? అవునండి, ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం చెప్పుకొని, ఎక్కడ ప్రార్థిస్తున్నాను నేను? ఏకాంతంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థిస్తున్నానా? లేకపోతే అందరికీ వినపడాలని ప్రార్థిస్తున్నానా? ఎప్పుడు ప్రార్థిస్తున్నాను నేను? ఏదో ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమేనా, లేక అన్ని సమయాలలో ప్రార్థిస్తున్నానా? ఎలా ప్రార్థిస్తున్నాను? నాకు కావలసినన్ని దేవుని దగ్గర అడగటమే ప్రార్థన అనుకుంటున్నానా, లేక ప్రభువు చిత్తములో నా అవసరతలు తీరినట్లుగా నేను ప్రార్థిస్తున్నాను? ఇటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పు. ఏం ప్రార్థిస్తున్నాను? ఏంటి నేను అడిగేది దేవుని దగ్గర? గురుందా? ఒక ముఖ్యమైన విషయం కొరకు నువ్వు ప్రభువుని అడుగుతున్నావా అని పరిశీలించుకోవాలి. ఏదో సంవత్సరాంతంలోకి వచ్చామండి. ఈ సంవత్సరంలో మీరు చాలా ప్రార్థనలు చేశారు కదా. ఇంతవరకు మీరు ఎన్నోసార్లు వ్యక్తిగతంగా ప్రార్థించుంటారు, సంఘంలో ప్రార్థించుంటారు, ఉపవాస ప్రార్థనలో ప్రార్థించుంటారు, కుటుంబంగా ప్రార్థించుంటారు, భార్యాభర్తలుగా ప్రార్థించుంటారు, కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసుకొని ఉండుంటారు. మరి మీరు ప్రార్థనలో అడిగినవన్నీ మీకు దొరికినవా? మీరేమంటున్నారో నాకు వినపడదు కదా. అందుకని ఇక్కడ లైవ్ చాట్లోకి వచ్చి దొరికినవి లేక దొరకలేదు అనే విషయాన్ని టైప్ చేయండి. చాలామంది చెప్తున్నారు మాకు అన్నీ దొరకలేదు అని. ఈ సంవత్సరాంతంలో మనం అడిగినవి దేవుడు ఎందుకు ఇవ్వలేదు, ఏం అడిగాము అని ఒక లిస్ట్ అవుట్ చేసి రాసి పెట్టుకొని పరిశీలన చేసుకోండి. మీరు అడిగారు, బాగానే ఉంది. అడిగి కనిపెట్టారా? అడగడం అంటే, ప్రార్థన చేయటం అంటే ఒక్క మాట ప్రార్థన చేసి ఇచ్చే ప్రభువా అనేసి ఆమెను అంటాం కాదండి. వాక్యం చెబుతుంది, ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. మీరు ఇవ్వలేదనుకుంటున్నారు కానీ మీరు అడగలేదండి. తగినంతగా విశ్వాసంతో అడగలేదు, పట్టుదలతో అడగలేదు. ప్రభువు జవాబిచ్చే వరకు మీరు ప్రార్థించలేదు. యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం ఉంది చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో, లూకా సువార్త 11వ అధ్యాయంలో, లూకా సువార్త 11వ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నాను వినండి. మరియు ఆయన వారితో ఇట్లనను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేసున్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? చెబుతాడు. మరి ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, నా స్నేహితుడు నా దగ్గరకు వచ్చాడు, అతనికి ఇవ్వటానికి ఏమీ లేదు, కొన్ని రొట్టెలు ఇవ్వమని అడిగితే, నేను పడుకొని ఉన్నాను, నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు, ఈ అర్ధరాత్రి వేళ నేను లేస్తే నా పిల్లలు అందరూ మేల్కుంటారు, నిద్ర పోగొట్టుకుంటారు,
ఇప్పుడంటే మనకి పిల్లలకు ఒక రూము, పెద్దలకు ఒక రూము, ఎవరి రూము వాళ్ళకి ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఒక్క రూములోనే కుటుంబం అంతా పడుకునేవారు, కుటుంబం అంతా నివసించేవారు. ఇప్పటికీ చాలామంది ఒకే రూములో సింగిల్ రూమ్, అంతే. బెడ్రూమ్ కాదు, మళ్ళీ పక్కన వచ్చిన కిచెన్. ఏంటంటే నా పిల్లలు నాతో పాటు పడుకొని ఉన్నారు, నేను లేచానంటే అందరినీ లేపేస్తాను ఇంటి యజమానిగా. నా వల్ల అందరి నిద్ర చెడిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు నీకు లేచి నేను రొట్టె ఇవ్వలేను. రొట్టెలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏది కాని వేళ వచ్చావు కనుక నేను లేచి ఇవ్వలేను అని అంటాడు. నేను లేచి ఇవ్వలేను అంటే కోపగించుకొని ఆ స్నేహితుడు వెళ్ళిపోతే అతడు కొంచెం ఆలోచించి, పోన్లే పాపం స్నేహితుడు అవసరతలో వచ్చాడు, అర్ధరాత్రి వచ్చాడు అని లేచి రొట్టె తీసుకొని వచ్చేదాకా కనిపెట్టకపోతే అతని జవాబు దొరుకుద్ది. కాబట్టి అతడు తలుపు కొడుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. చూడండి, మంచి మాట ఉంది అక్కడ. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన నేను లేచి అతనికి కావలసినవి అన్నీ ఇచ్చునని అని మీతో చెప్పుచున్నాను. ఏంటంటే ఒక్కసారి అడిగినప్పుడు ఇవ్వకపోయినా సిగ్గుమాలి. మనకండి అబ్బో దేవుని దగ్గరికి వెళ్తే కూడా పెద్ద రోషం. నువ్వు ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను, నేనే ఇంకొకళ్ళని అడుక్కుంటాను, నేనే సంపాదించుకుంటాను, నేనే అడ్డదారులు సంపాదించుకుంటాను అని వాళ్ళ మనుషులు దేవుని మీద పూర్ణ విశ్వాసం ఉంచడం లేదండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకేదో ఆల్టర్నేటివ్, అంటే ఇంకొక విధంగా నేను ఇది సాధించుకోగలను అన్న ఆలోచనతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబులు ఎలా వస్తాయి? నీవు ప్రభువును నమ్మకుండా విశ్వాసముతో అడగని వాడు తనకి ఏమి దొరుకుతుందని ఎదురు చూడక్కర్లేదు అన్నాడు ప్రభు. మాటికి అడగాలని ఉంది బైబిల్లో. ప్రార్థన చేయటం అంటే ఒక మాట చెప్పి ముగించటం కాదండి. కీప్ ఆన్ ప్రేయింగ్ అంటిల్ యూ గెట్ ఆన్సర్. మళ్ళీ రోజు ప్రార్థన చేయాలి. నా జీవితంలో కొన్ని విషయాలు సంవత్సరాల తరబడి ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయండి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో ప్రభు కొంచెం పెద్దలు దయచేయండి ఆయన. చిన్నపిల్లలప్పుడు వచ్చిన ఇంటిలోనే 5 6 వచ్చిన పిల్లలతో కూడా అదే ఇంటిలో అదే చిన్న గృహంలో ఉన్నాం. ఒక అద్దిల్లైనా దయచేయి ప్రభువా అని రోజు ప్రార్థనలు చేసేవాడు. అలాగే మా పిల్లలు అలాగే పెరిగిపోయారు. 30 ఏళ్ళు వయసు వచ్చేసింది, 30, 28, 29 వయసు వచ్చేసింది. ప్రభా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో సహాయం చేయి ప్రభా అని సంవత్సరాల తరబడి 2-3 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాం. ఏం జవాబు రాకపోతే నాకే ఒక రోజు అనిపించేది, రోజు ఎందుకు ఇది అడగటం దేవుణ్ణి? ఇంటి విషయం పెళ్లి విషయం అని రోజు అడుగుతున్నాం, ఏం జరగట్లేదు కదా, 2 సంవత్సరాలు అయిపోయింది కదా కనీసం అనుకున్నానే. కానీ అడుగుతూనే ఉన్నప్పుడు తగిన సమయం మందు దేవుడు అద్భుతంగా అన్ని విషయాల్లో ఊహించని రీతిగా పరిస్థితులను తారుమారు చేసి మేము ఆ ఇల్లు ఖాళీ చేయవలసి రావటం, మరొక విశాలమైన గృహం అద్దెకి దొరకటం, అన్నీ దేవుని ఏర్పాటులో జరగటం చూసినప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే ఇచ్చే వరకు అడగాలి, సిగ్గుమాలి అడగాలి. సిగ్గు లేదా నీకు ఇన్నిసార్లు అడుగుతున్నావు అన్నా కూడా సిగ్గు లేదులే బాబు, ఈయన నువ్వు కాక నాకు వేరే దిక్కు లేదు అని అడగచ్చు కదండి. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇవ్వకపోతే నేను నిన్ను వదిలేస్తా, నేను నిన్ను నమ్మను, నువ్వు దేవుడు కాదు అన్నట్టుగా ఇవాళ చాలామంది మీలో ఇంతకు ముందే అలా అనుకొని ఉంటారు. అడిగిన దానిని మళ్ళీ అడగండి. అక్కడ రాసింది చూడండి, అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దీనికి హీబ్రూ ఒరిజినల్ భాషలో ఇలా, తెలుగులో ఇలా ఉంది. కానీ అడుగుతూనే ఉండండి మీకు ఇవ్వబడుతుంది, వెతుకుతూనే ఉండండి మీకు దొరుకుతుంది, తట్టుతూనే ఉండండి మీకు తెరవబడుతుంది. తట్టి వెళ్ళిపోవటం కాదు, తట్టుతూనే ఉండు తలుపు తీసే వరకు.
అడిగి మానేయటం కాదు, అడుగుతూనే ఉండు ప్రభు నిన్ను కనికరించే వరకు. వెతుకు వెతుకు వెతుకు. వెండిని వెతికినట్టు, బంగారముడు వెతికినట్లు. ఎక్కడ వెతుకుతారు బంగారం వెండి? మీరు బంగారపు కొట్లు వెతుకుతారేమో. బంగారపు గనుల్లో నేను కేజీఎఫ్లో సేవకి వెళ్తుండేవాడిని, కోలార్ గోల్డ్ ఫీల్డ్. నేను అనుకున్నాను కోలార్ గోల్డ్ ఫీల్డ్ అంటే అక్కడ బంగారపు గనులు ఉంటాయి కాబోరండి. తీరపోయి అక్కడికి చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందంటే అవన్నీ బొగ్గు గనులు. ఆ బొగ్గులు తవ్వుతున్నారు, లోతుగా తవ్వితే ఆ బొగ్గుల్లో తలుకుమని చిన్న చిన్న మొక్కలు కొన్ని దొరుకుతాయంట. అది కొంచెమే ఉంటుంది, ఇంత పెద్ద బొగ్గు, ఇంత బొగ్గు తీస్తే దాంట్లో కొంచెం దొరుకుద్ది. కానీ అది విలువైంది కాబట్టి దాన్ని తవ్వుతూ ఉంటే, దాన్ని పరిశీలిస్తూ ఉంటే, దాన్ని ప్యూరిఫై చేస్తే అందులో నుంచి బంగారం వస్తుంది. మనం దేవుణ్ణి గవక్కన రెడీమేడ్గా అన్నీ మనకి ఇచ్చేయాలనుకుంటున్నామే కానీ నువ్వు అడిగిన దాన్ని నీకు సిద్ధపరుస్తాడు ప్రభు. తగిన కాలమందు నిన్ను సంతృప్తిపరుస్తాడు. అడుగుతూనే ఉండండి, తడుతూనే ఉండండి, వెదుగుతూనే ఉండండి. ప్రభు చెప్పాడు, వెతుకు అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా విసుకక ప్రార్థించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు వెళ్ళి, అయ్యా నాకు దిక్కు లేదయ్యా, నేను విధవరాలను. అఫ్కోర్స్ ఈ రోజుల్లో విధవరాలు అనే మాటకు మనకు అర్థమే తెలియదు. ఎందుకంటే విధవరాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆస్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఒక విధవరాలంటే దిక్కు లేని వ్యక్తి అన్నమాట, శిరస్సు లేని వ్యక్తి అన్నమాట, ఆదరణ లేని వ్యక్తి. ఎవరు అందరూ చేరదీసేవారు కాదు, చాలా అవసరతలో ఉన్నవారు, అలాంటి డబ్బు లేనివారు. అలాంటి స్త్రీ వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గర అడుగుతూ ఉందంట. వాడేమో కఠినుడు, లంచగొండి, డబ్బులు ఇస్తే కానీ కేసు చూడడం, అది చాలా ఎంత దయాదాక్షిణాలు లేనటువంటి వాడు. కానీ ఈమెం చేస్తుంది, ఈ విధవ మళ్ళీ 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 వెళ్ళి అడుగుతుంటే, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు అన్నప్పుడు 4వ వచనం 18వ అధ్యాయం 4వ వచనంలో, అతడు కొంతకాలం ఒప్పుకొనకపోయాడు. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినాను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక మాటి మాటికి వచ్చి గోజాడకూడనట్లు ఆమెకు న్యాయము తీర్చుననుకొనెను. మాటి మాటికి వచ్చి అడుగుతుంది కాబట్టి నేను ఏ మనిషికి భయపడకపోయినా, ఏ దేవునికి భయపడకపోయినా, ఈమె నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమెకు నేను న్యాయం తీరుస్తాను. దిక్కుమాలిన స్థితిలో ఉన్న మనం దేవుడే దిక్కని మాటి మాటికి ఆయనకే చెప్తే, ఆయన్నే అడిగితే, ఆయనకే మొరపెట్టుకుంటే, మన మీద జాలి పడిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. స్నేహితుడు ఎవరింటికి వెళ్ళాడు? బంధువింటికి వెళ్ళలేదు. ఆ స్నేహితుడు మరొక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు, మరొక స్నేహితుడి కొరకు వెళ్ళాడు. ఆ స్నేహితుడు జాలిపడి ఈ స్నేహితుడికి కుదరని పరిస్థితులు ఉన్నప్పటికీ లేచి రొట్టె ఇచ్చినట్లు మన స్నేహితుడు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజమైన స్నేహితుడు ఉండను, అతడు విడువక మనల్ని ప్రేమిస్తాడు. ఇక మీదట మిమ్మల్ని దాసులని కాక స్నేహితులని పిలుస్తారని ప్రభు చెప్పాడు కదా. ప్రభువు దగ్గరికి ముఖమాటం లేకుండా ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళి, పెద్ద ఈగో అడ్డు రాకుండా సిగ్గుమాలి అడగటం కూడా మనుషుల దగ్గర అడగొద్దండి. కానీ దేవుడి దగ్గర గతి లేని స్థితిలో ప్రభు పాదాలు పట్టుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. నేను దిక్కుమాలిన వాడిని, విధవను, ఎవరు సహాయం లేని వాడిని, నువ్వే దిక్కన్నటువంటి మనస్తత్వంతో ప్రభువును వెళ్ళి మనం అడిగితే తప్పకుండా మనకి జవాబిస్తాడు. ఈ సంవత్సరంలో మీరు ప్రార్థనలకు జవాబులు రాలేదన్నారు కదా, అవి ఈ సంవత్సరాంతంలో పట్టుదలతో ఈ కొద్ది రోజుల్లో ప్రార్థించి చూడండి. నూతన సంవత్సరంలోకి వెళ్ళేలోగా మీ ప్రతి ప్రార్థనకు ప్రభువు తప్పక జవాబిస్తాడు. కొన్ని నో అనొచ్చు,
కానీ ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబిస్తాడు. నీ మనసు నీవు నో అనక్కర్లేకుండా, నువ్వు ఇవ్వలేదు అనే మనస్తత్వం లేకుండా, నువ్వు మాటికి ప్రభువుని అడుగుతున్నప్పుడు ఎందుకు నీకు ఇవ్వటం లేదు అన్న జవాబు నీకు ఆయన తెలియజేస్తాడు. నువ్వు అడిగింది చిన్నదయ్యా, నేను ఇవ్వాలనుకుంది పెద్దది, అందుకే నీవు అడిగింది ఇవ్వటం లేదు అంటాడండి. ఖచ్చితంగా మనం అడిగేది కొద్దిగా అయితే ఆయన ఇచ్చేది ఎక్కువ. మనం అడిగి ఊహించని వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. ఈ సంవత్సరంలో నీకు ఏ విషయంలో జవాబు లేదు, ఆ విషయం ప్రార్థించండి. ఈరోజు సాయంత్రం, ఇవాళ బుధవారం కదండి, ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కల్వరి చర్చిలో జరిగిస్తున్నాం. మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నప్పటికీ దొరకని బంధకముల నుండి, అవసరతల నుండి ప్రభువు మనకు ఈరోజు ఒక బ్రేక్ త్రూ, ఒక విడుదల ఇచ్చినట్లుగా పట్టుదలతో ప్రార్థిస్తున్నాం. మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించండి. ఒకవేళ అది గర్భఫలముల, ఒకవేళ వివాహ విషయముల, ఆర్థిక ఇబ్బందుల, ఒకవేళ ఉద్యోగమా, ఒకవేళ పాపం మీద జయమా, ఒకవేళ మీ జీవితంలో ఉన్న ఏ కొరతో, ఏ కొదవో, మీ సొంత ప్రయత్నాలతో బయటపడలేని చిక్కో బంధకమో, ఈ రాత్రి పట్టుదలతో ప్రార్థిద్దాం. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని పోరాడిన యాకోబోలే పోరాడితే ఎప్పటికప్పుడు దేవుని దగ్గర నుండి మనం జవాబులు పొందుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, అడుగుడి, అడుగుతూనే ఉండుడి, వెదకుడి, వెతుకుతూనే ఉండుడి, తట్టుడి, తడుతూనే ఉండడని నీ వాక్యం సెలవిస్తుంది. మా ప్రార్థన వినే దేవుడవు, మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు అని విశ్వాసముతో అడగడానికి, నీవు మాత్రమే ఇవ్వగలవని, వేరే విధంగా మాకు ఎటువంటి సహాయము దొరకదని మమ్మల్ని మేము తగ్గించుకొని సిగ్గు విడిచి నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, అహంకారాన్ని విడిచిపెట్టి దీనత్వంతో వేడుకోవడానికి సహాయం చేయండి. నిన్ను తొందర పెట్టినట్లుగా, నీకు మొరపెట్టుకున్నట్లుగా ఎడతెగని ప్రార్థన మా ఒక్కొక్కరికి నేర్పించి, సంవత్సరాంతములు ఎవరెవరి జీవితాల్లో ఏ ఆటంకాలు ఉన్నావో, ఏవే ప్రార్థనలకు జవాబులు రాలేదో వాటిని పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఎస్, మీరు ప్రార్థించండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాను. సిద్ధం 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ఈరోజు రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మీకు మా చర్చ్లో, కల్వరి చర్చ్ చెన్నైలో జరిగే ఉపవాస ప్రార్థన లింక్ ఇస్తున్నాం. మాతో పాటు పట్టుదలతో ప్రార్థించండి. అద్భుతాలను ఎదురు చూద్దాం. ప్రభు ఇచ్చే జవాబులను పొందుకుందాం. ప్రభు చిత్తమైతే 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక.